పగతో రగులుతున్న దయ్యం పార్ట్ 1. అనగనగా రేపల్లి అనే గ్రామంలో రాఘవయ్య అనే ఒక గొప్ప ధనవంతుడు తన భార్య కొడుకుతో కలిసి ఒక పెద్దింటిలో నివసిస్తాడు. అయితే పుట్టుకతోనే తన కొడుకు అజయ్ అంగవైకల్యంతో పుడతాడు. దాని కారణంగా అతని కాళ్ళు చచ్చుబడి నడవలేని స్థితిలో ఉంటాడు. అయితే చాలా మంది వైద్యులకు చూపించినా ఎటువంటి ఫలితం లేకపోయింది. దాంతో తల్లిదండ్రులిద్దరూ కొడుకు గురించి బాధపడేవారు. ప్రస్తుతం అజయ్ వయసు 20 సంవత్సరాలు. అయితే ఒకరోజు రాఘవయ్య కొబ్బరి తోట వద్ద ఉండగా ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న వీరయ్య అనే వ్యక్తి రాఘవయ్య వద్దకు వస్తాడు. వీరయ్య, పనులు ఎలా జరుగుతున్నాయి? అయ్యా, గంట క్రితం ఒక లోడ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు చెట్లుకి ఎరువు పెట్టించాలి. సరే, అన్ని దగ్గర ఉండి చూసుకో అని చెప్పి రాఘవయ్య ముందుకు వెళ్తుండగా, అయ్యగారు, నిన్న ఎవరో వైద్యులు వచ్చారంట కదా, మీ అబ్బాయికి ఇప్పుడు ఎలా ఉంది? ఏం చెప్పమంటావు వీరయ్య? ఎంత మందికి చూపించినా ఏ ఉపయోగం లేదు. నా బిడ్డను అలా చూస్తుంటే చాలా బాధగా ఉంది. అవునయ్య గారు, పిల్లల మీద ఉండే ప్రేమ లాంటిది. మొన్న ఎవరో మాట్లాడుకుంటే విన్నాను. ఒంట్లో ఉండే ఎలాంటి రోగాన్నైనా నయం చేసే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ మాట వినగానే రాఘవయ్యలో ఒక చిన్న ఆశ కలుగుతుంది. అతడు ఎవరు ఏంటని వివరాలు అడుగుతాడు. దానికి వీరయ్య డబ్బు ఎక్కువ ఖర్చవుతుందని, అలానే ఆ వ్యక్తి మంత్రతంత్రాలతో రోగాలను నయం చేస్తాడని అంటాడు. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు వీరయ్య, నా కొడుకు కోసం ఏదైనా చేస్తాను. ఇంతకీ ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు? అతను ఊరికి దూరంగా జనసంచారం లేని చోట్ల ఉంటాడయ్యా. సరే పద, మనం వెంటనే వెళ్ళి కలుద్దాం. ఇప్పుడు కుదరదయ్య గారు, మిమ్మల్ని చీకటి పడిన తర్వాత అతని వద్దకు తీసుకుని వెళ్తాను. వీరయ్య చెప్పిన దానికి రాఘవయ్య సరే అంటాడు. ఆ తర్వాత రాఘవయ్య ఇంటికి వెళ్లి ఇదే విషయాన్ని తన భార్యతో చెబుతాడు. అయితే ఆమె కూడా చాలా సంతోషిస్తుంది. అలా సమయం గడుస్తూ చీకటి పడిన తర్వాత రాఘవయ్య మరియు వీరయ్య కలిసి మాంత్రికుడి వద్దకు బయలుదేరుతారు. అయితే చీకట్లో చాలా సేపు ప్రయాణం చేసి వారు జనసంచారం లేని దారి గుండా ముందుకు వెళ్తుంటారు. ఆ దారిలో వెళ్తుంటే వింత వింతగా నవ్వులు వినిపిస్తాయి. ఆ నవ్వులు విన్న రాఘవయ్య కంగారు పడి చుట్టూ చూస్తుండగా పక్కన ఉన్న వీరయ్య మాట్లాడుతూ, కంగారు పడకండి అయ్య గారు. మరి ఆ నవ్వులేంటి వీరయ్య? మనకి వినిపిస్తున్న నవ్వులు ఆ మాంత్రికుడు ఆధీనంలో ఉన్న ఆత్మలవి. ఆ మాటలు విని రాఘవయ్య ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత సమయం అవుతుందని వీరయ్య అనడంతో తిరిగి మళ్ళీ అక్కడ నుండి బయలుదేరుతారు. అలా కాసేపు నడిచిన తర్వాత పుర్రె ఆకారంలో ఉండే ఒక భయంకరమైన గుహ కనిపిస్తుంది. అలానే ఆ గుహ బయట వేలాడుతున్న ఆత్మలు రెండు చెరో పక్క ఉంటాయి. అయితే ఇద్దరు కాస్త భయపడుతూనే గుహలోకి వెళ్తారు. అక్కడ మాంత్రికుడు ఏవో మంత్రాలతో పూజలు చేస్తుంటాడు. అలా పూజ ముగిసిన తర్వాత రాఘవయ్య బాధగా తన బిడ్డ సమస్య గురించి చెప్పి ఎలాగైనా తన కొడుకు నడిచేలా చేయమని ప్రాధేయపడతాడు. అదంతా విన్న మాంత్రికుడు రాఘవయ్యతో, ఈ కొడుకు అంగవైకల్యానికి కారణం మీరు చేసిన తప్పులు కావచ్చు. మీరు ఏదో ఒక రకంగా నా బిడ్డకు నయం చెయ్యండి. నేను చేసే వైద్యం ఆత్మతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఒకసారి బాగా ఆలోచించుకొని ఈ నిర్ణయం చెప్పు. అయితే కొడుకు మీద ఉన్న ప్రేమతో రాఘవయ్య ఎలాంటి వైద్యమైనా ఏ రీతిలో చేసినా తనకు ఎటువంటి ఇబ్బంది లేదని మాంత్రికుడితో చెబుతాడు. నా కొడుకు అందరిలా నడవాలి, దానికోసం నేను ఏదైనా చేస్తాను. సరే, మీరు గతంలో చేసిన ఏదైనా పొరపాటు లేదా పాపం ఉంటే నాతో చెప్పు. అప్పుడు రాఘవయ్య కాసేపు ఆలోచించి, నేను ఎప్పుడు ఎవరికి ఎటువంటి అన్యాయం చేయలేదు. మంచిది, రేపు నేను మీ ఇంటికి వస్తాను. అలానే నా అదుపులో ఉన్న ఆత్మలను ఉపయోగించి నీ కొడుకు సమస్యకు పరిష్కారం కనిపెడతాను. మాంత్రికుడు అలా చెప్పడంతో వారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అయితే అనుకున్న విధంగా మరుసటి రోజు మాంత్రికుడు రాఘవయ్య ఇంటికి చేరుకుంటాడు. అప్పుడు మాంత్రికుడు ఇల్లు మొత్తం తిరుగుతూ అన్నీ పరిశీలిస్తూ ఉంటాడు. అలానే మంచం మీద పడి ఉన్న రాఘవయ్య కొడుకు వద్దకు వెళ్లి చూస్తాడు. మా అబ్బాయికి నయమవుతుంది కదా? ఖచ్చితంగా నయమవుతుంది రాఘవయ్య. ముందుగా దానికోసం ఒక పూజ చేయాలి. అలాగే చెయ్యండి, అసలు డబ్బు గురించి ఏం ఆలోచించకండి. అప్పుడు మాంత్రికుడు ఈ పూజలో చిన్న సమస్య ఉందని అనడంతో ఆ సమస్య ఏంటని రాఘవయ్య అడుగుతాడు.
నేను పూజ చేసే సమయంలో నీ కారణంగా బాధించబడిన ఆత్మలు బయటకు రావచ్చు. అప్పుడు లేనిపోని సమస్య వస్తుంది. కాబట్టి మళ్ళీ అడుగుతున్నా, ఏదైనా విషయం ఉంటే ముందే చెప్పు. అప్పుడు రాఘవయ్య అలాంటిదేమీ లేదని అంటాడు. దాంతో మాంత్రికుడు పూజ చేయడానికి సిద్ధపడతాడు. ఆ సమయంలో పూజకు కావలసినవన్నీ మాంత్రికుడు రాఘవయ్యతో చెప్పగా పక్కనే ఉన్న వీరయ్యను వాటిని సిద్ధం చెయ్యమంటాడు. అలా ఆ రోజు చీకటి పడిన తర్వాత రాఘవయ్య ఇంటి బయట మాంత్రికుడు పూజ కోసం కూర్చుంటాడు. మరోవైపు రాఘవయ్య నిద్రపోతున్న అజయ్ తల వెంట్రుకలు తీసుకువచ్చి మాంత్రికుడికి ఇస్తాడు. రాఘవయ్య, ఇదిగో ఈ బూడిద తీసుకో. ఈ బూడిదను నీ చుట్టూ వేసుకొని పూజ పూర్తయ్యే వరకు అందులో నుంచి బయటకు రావద్దు. అలాగే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాను. అప్పుడు రాఘవయ్య మాంత్రికుడు ఇచ్చిన బూడిదను తన చుట్టూ వేసుకుని నిలబడతాడు. ఆ తర్వాత మాంత్రికుడు మంత్రాలు చదువుతూ పూజ మొదలు పెడతాడు. హైం భీం డమూలం, హైం భీం కపాలం. అలా మంత్రాలు చదువుతున్న మాంత్రికుడు తన చేతిలో ఉన్న అజయ్ తల వెంట్రుకలను ఎదురుగా ఉన్న మంటల్లో వేస్తాడు. ఆ తర్వాత అక్కడున్న ముగ్గులో నుండి 3 ఆత్మలు బయటకొచ్చి తిరుగుతుంటాయి. వాటిని చూడగానే రాఘవయ్య వీరయ్యలు ఆశ్చర్యపోతారు. అప్పుడు మాంత్రికుడు కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న ఆత్మల వైపు చూస్తూ, మీరు ఇప్పుడు నాకు ఒక సాయం చేయాలి, కాబట్టి దానికోసం మీరు సిద్ధపడండి అని మాంత్రికుడు లేచి నిలబడతాడు. అప్పుడు రేపపాటు కాలంలో అక్కడున్న ఒక ఆత్మ మిగిలిన ఆత్మల మీద దాడి చేయడం మొదలు పెడుతుంది. సమయంలో అక్కడ జరుగుతున్నది చూసి మాంత్రికుడు ఆశ్చర్యపోతాడు. అయితే కొన్ని క్షణాలకు 2 ఆత్మలు అక్కడ నుండి మాయమైపోగా గొడవ మొదలుపెట్టిన ఆత్మ కోపంగా చూస్తుంటుంది. ఆ సమయంలో అక్కడ ఏం జరుగుతుందో మాంత్రికుడికి అర్థం కాదు. అసలు ఈ చర్యకు కారణమేంటి? ఎవరు నువ్వు? నేను ఎవరనేది ముఖ్యం కాదు, నాకు అదిగో వాడి ప్రాణాలు కావాలి అని దెయ్యం ఒక్కసారిగా రాఘవయ్య మీద దాడి చేయడానికి వెళ్తుంది. అయితే మాంత్రికుడు ఇచ్చిన బూడిద కారణంగా దెయ్యం అతన్ని తాకలేకపోతుంది. కానీ దెయ్యం మాత్రం దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో మాంత్రికుడు తిరిగి దెయ్యాన్ని బంధించడానికి మంత్రాలు చదువుతుంటాడు. హైం భీం డమూలం, హైం భీం కపాలం. అది గమనించిన వీరయ్య వెంటనే, తల్లి జాగ్రత్త, వెంటనే ఇక్కడి నుండి తప్పించుకో. వీరయ్య అలా అనడంతో దెయ్యం వెంటనే అక్కడ నుండి మాయమైపోతుంది. దాంతో మాంత్రికుడు దెయ్యాన్ని బంధించలేకపోతాడు. అప్పుడు వీరయ్య నవ్వుతూ, మీరికి ఏం చేయలేరు, ఈడి సావును కూడా ఆపలేరు. తన యజమాని చావు కోరుకుంటున్న వీరయ్య మాటలు విని మాంత్రికుడు ఆశ్చర్యపోతాడు. అలానే రాఘవయ్య కూడా అయోమయంగా చూస్తుంటాడు. అప్పుడు మాంత్రికుడు ఎందుకిలా చేశావని వీరయ్యను అడగగా, ఇదిగో ఈ రాఘవయ్య పెద్ద మనిషి ముసుగులో ఎన్నో తప్పులు చేశాడు. 20 ఏళ్ల క్రితం ఈ దుర్మార్గుడు నా కూతురు కమలను జాతర జరుగుతున్న సమయంలో తన జీవితాన్ని పాడు చేశాడు. ఆ తప్పు ప్రజలకు తెలియకూడదని తనని చంపేసి చేపల చెరువులో పడేశాడు. అయితే ఆ నిజం తెలిసి కూడా నేనేం చేయలేని స్థితిలో ఉండిపోయాను అని వీరయ్య బాధగా తన కూతురికి జరిగిన అన్యాయం గురించి చెబుతాడు. రోజే నిర్ణయించుకున్నా నా బిడ్డ తిరిగి వచ్చి వీడిని చంపాలని. అయితే కొన్ని రోజుల క్రితం నీ గురించి తెలిసి నీ ద్వారా నా బిడ్డ ఆత్మను రంపించాలని ఈ పథకం చేశాను. నిజానికి ఇదంతా వీరయ్య తన బిడ్డ ఆత్మను రప్పించడం కోసం చేసిన పని. అప్పుడు అదంతా విన్న మాంత్రికుడు రాఘవయ్య వైపు చూడగా రాఘవయ్య తప్పు ఒప్పుకున్నట్టు తలదించుకుని ఉంటాడు. దాంతో మాంత్రికుడు కోపంగా రాఘవయ్య దగ్గరకు వెళ్లి, ఏంటి రాఘవయ్య ఇది? ఎవరికి ఏ అన్యాయం చేయలేదు అన్నావు, అలాంటిది ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసి ప్రాణాలు తీస్తావా? నన్ను క్షమించండి, తప్పైపోయింది. వీరయ్య, నువ్వు కూడా నన్ను క్షమించు. దయచేసి నన్ను ఈ సమస్య నుంచి బయటకు పడేయండి అని రాఘవయ్య భయపడుతూ కాపాడమని మాంత్రికుడిని వేడుకుంటాడు. అయితే రాఘవయ్య తన దగ్గర నిజాలు దాయడంతో మాంత్రికుడు కోపం తెచ్చుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాంతో రాఘవయ్యకు భయం మరింత పెరుగుతుంది. ఆ తర్వాత వీరయ్య కూడా అక్కడి నుండి వెళ్లిపోగా రాఘవయ్య మాత్రం దెయ్యానికి భయపడి చాలాసేపు అక్కడే నిలబడి ఉంటాడు. అయితే ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని రాఘవయ్య తిరిగి ఇంట్లోకి వెళ్లిపోతాడు. అప్పుడు రాఘవయ్య తన కొడుకు గదిలోకి వెళ్లి చూడగా అజయ్ పక్కన దెయ్యం నిలబడి ఉంటుంది. వెంటనే రాఘవయ్యకు గుండె ఆగినంత పనవుతుంది.
అయితే అజయ్ భయంగా తన తండ్రి వైపు చూస్తూ కాపాడమని అరుస్తుంటాడు. ఆ కేకలు విని రాఘవయ్య భార్య కూడా గదిలోకి వస్తుంది. వద్దు, నా బిడ్డను ఏం చేయకు. నీ కోపం నా మీదే. కావాలంటే నా ప్రాణాలు తీసుకో. నీ చావు అంత తేలికగా ఉండదు. నువ్వు కుమిలి కుమిలి చావాలి. అని దయ్యం నవ్వుతూ ఆ ఇద్దరూ చూస్తుండగా అజయ్ మెడను నొక్కి ఊపిరాడకుండా చేసి చంపేస్తుంది. అది చూసి వెంటనే రాఘవయ్య భార్య స్పృహ కోల్పోతుంది. అయితే తన కళ్ళ ముందే బిడ్డ చనిపోవడం చూసి రాఘవయ్య చాలా బాధపడతాడు. అప్పుడు దెయ్యం గాల్లో ఎగురుతూ బాధపడుతున్న రాఘవయ్య ముందుకు వస్తుంది. చెప్పాను కదా, నీ చావు అంత తేలికగా ఉండదని. అని దెయ్యం అక్కడ నుండి మాయమైపోతుంది. మరోవైపు వీరయ్య తన ఇంట్లో చనిపోయిన తన బిడ్డ ఫోటో వైపు చూస్తూ ఈ పాటికి నా బిడ్డ ఆత్మ ఆ దుర్మార్గుణ్ణి చంపేసి ఉంటుంది అని రాఘవయ్య చనిపోయి ఉంటాడని వీరయ్య సంతోషపడుతున్న సమయంలో ఇంటి బయట నుండి ఏవో కేకలు వినిపిస్తాయి. అప్పుడు వీరయ్య కంగారుగా ఏమైందని బయటకొచ్చి చూడగా వరుసగా కొన్ని ఇల్లు మంటల్లో తగులబడిపోతుంటాయి. అయితే ప్రజలంతా ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తుండగా అక్కడ వెలుగుతున్న మంటల్లో నుండి దెయ్యం బయటకొస్తుంది. అది చూసి వీరయ్య ఆశ్చర్యపోతాడు. అప్పుడు ప్రజలంతా దెయ్యాన్ని చూసి భయపడుతుంటారు. కాసేపట్లో ఈ ఊరు మొత్తం శ్మశానంగా మారుతుంది. ఎవరి ప్రాణాలు మిగలవు. దెయ్యంగా మారిన తన బిడ్డ అలా మాట్లాడడం విన్న వీరయ్య ఆశ్చర్యపోతాడు. నిజానికి రాఘవయ్య ప్రాణాలు తీయడం కోసం తన కూతురి ఆత్మను వీరయ్య రప్పించాడు. కానీ ఇప్పుడు ఊరు మొత్తం ప్రమాదంలో ఉందని అతడికి అర్థమవుతుంది. మరోవైపు దెయ్యం ప్రజల మీద దాడి చేయడం మొదలు పెడుతుంది. ఆ సమయంలో వీరయ్య పిలుస్తున్నా పట్టించుకోకుండా దొరికిన వాళ్ళని దెయ్యం చంపుతుంది. అయితే పరిస్థితి చేయి దాటేలోపు ఎలాగైనా తన బిడ్డను అడ్డుకోవాలని వీరయ్య మాంత్రికుడు వద్దకు కంగారుగా బయలుదేరుతాడు. అలా మాంత్రికుడు వద్దకు చేరుకున్న తర్వాత ఊర్లో జరుగుతున్న విషయమంతా మాంత్రికుడికి వివరిస్తాడు. వీరయ్య, పగతో రగులుతున్న నీ బిడ్డ ఆత్మ ఇప్పుడు అందరి మీద కోపంగా ఉంది. అందుకే ఈ విధ్వంసం చేస్తుంది. ఇప్పుడు ఆత్మని అడ్డుకోవడం అంత తేలిక కాదు. నా చేతుల్లో ఏం లేదు. మాంత్రికుడు అలా అనగానే వీరయ్య భయపడి వెంటనే వీరయ్య మాంత్రికుడి కాళ్ళ మీద పడతాడు. నన్ను క్షమించండి. నేను చేసిన తప్పు ఈ ఊరు మొత్తానికి శాపంగా మారింది. ఎలాగైనా మీరే సాయం చెయ్యాలి అని వీరయ్య ప్రాధేయపడుతూ అడుగుతాడు. కొన్నిసార్లు ఆలోచన లేకుండా చేసే పనులు ఇలాంటి అనర్థాలకు దారి తీస్తుంది. పద, ఆ ఆత్మను అడ్డుకునే ప్రయత్నం చేస్తాను అని మాంత్రికుడు వీరయ్యతో కలిసి గ్రామానికి బయలుదేరుతాడు. మరిప్పుడు వీరయ్య కూతురు ఆత్మను మాంత్రికుడు ఎలా అడ్డుకుంటాడో తర్వాయి భాగంలో చూద్దాం. For more horror stories, please subscribe our channel.